ఒకసారి అవకాశం ఇస్తే సుందరగిరి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా నిలుపుతారని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జంగా శిరీష రమణారెడ్డిలు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జంగా శిరీష వెంకటరమణారెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జంగా శిరీష వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు వెచ్చించి గ్రామ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తానని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ముందుంటారని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆశీర్వదించి అండగా నిలవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము కొమురయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాశబోయిన నరసయ్య, మాజీ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పత్యం వీరస్వామి, మాజీ సర్పంచ్ జంగా శ్రీనివాసరెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ గందే సంపత్, కక్కర్ల ఆంజనేయులు, బద్దం మల్లారెడ్డి, తాళ్లపల్లి కిరణ్ కుమార్, మెడబోయిన శ్రీనివాస్, బొజ్జ మల్లేష్, కర్రీబత్తుల నారాయణ, గిరబోయిన పోచయ్య తదితరులు పాల్గొన్నారు. సుందరగిరి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించడానికి కోరుకుంటూ గ్రామ సమస్యలకి, గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. మరియు మన సుందరగిరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మన గ్రామ అభివృద్ధి కొరకు మాకు ఉన్నటి అనుభవంతో కానీ, గ్రామ సమస్యలపై అవగాహనతో కానీ మేము అన్ని రంగాల్లో సుందరగిరిని అభివృద్ధి చెందడానికి కంకణబద్దులై కృషి చేస్తాను. దయచేసి సుందరగిరి ఓటర్ మహాశైలను కోరుకునేది ఏమనగా, మాకు మీ అమూల్యమైన ఓటు వేసి మీ దీవెనలు మాకు అందించాలని, మీ ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుకుంటున్నాను.